హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఈ 10 నిమిషాల వీడియో చూస్తే 25 మార్కులు వచ్చినట్టే అండ్ అలాగే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత అని. సో నిజంగా ఈ 10 నిమిషాల వీడియోలో మీకు ఈ 25 మార్కులు ఎలా సంపాదించాలి అని చెప్పి జస్టిఫికేషన్ చేసి చూపిస్తా. ఓకేనా? సో ఫస్ట్ మనం ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ 2 మినిట్స్ కట్ ఆఫ్ మనకి ఏ విధంగా ఉండాలో చూద్దాం. సో మనకి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అని ఇమాజిన్ చేసే ముందు ప్రీవియస్గా జరిగిన 2 ఎగ్జామినేషన్స్లో కట్ ఆఫ్ మనకి ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. చూడండి, 2018లో మనకి అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కట్ ఆఫ్ చూసుకుంటే మనకి మేల్ కట్ ఆఫ్ 83.82, 89.42, 87.32, అలాగే ఒక్క దగ్గర మాత్రం మనకి హైయెస్ట్ కట్ ఆఫ్ ఉంది. అలాగే నెక్స్ట్ ఇంకొక దాని దగ్గర 93.22. అంటే మనకి ఆన్ అండ్ యావరేజ్గా 85 నుంచి 95 లోపు మనకి కట్ ఆఫ్ ఉంది 2018లో. అలాగే మనకి ఓబీసీ కేటగిరీ చూసుకుంటే కూడా అరౌండ్ ఒక 4 to 5 మార్క్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ చూసుకుంటే ఈ రెండింటికి కూడా ఒక 4 to 5 మార్క్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఓకే, నెక్స్ట్ మనం 2019 కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో చూద్దాం. 2019 కట్ ఆఫ్ చూడండి, అన్రిజర్వ్డ్ కేటగిరీలో మనకి 80, 87, 86, 80, 87, 86, మళ్ళీ 80 నుంచి 85 వరకే ఉంది. అలాగే మనకి ఇక్కడ ఒక్క చోట మాత్రమే ఓబీసీకి కట్ ఆఫ్ ఎక్కువ ఉందన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ కూడా చూసుకుంటే రెండింటి కట్ ఆఫ్కి ఒక 4 to 5 మార్క్స్ డిఫరెన్సే ఉంది. ఓకే, దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఈసారి మనకి అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ కట్ ఆఫ్ రెండు దగ్గరగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒక 2 to 3 మార్క్స్ వేరియేషన్తో దగ్గరగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ కూడా ఒక 4 to 5 మార్క్స్ గ్యాప్తో దగ్గరగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈసారి 2025లో జరగబోయే ఎగ్జామ్లో అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీలో 80 to 85 మార్క్స్ వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ మనకి 75 to 80 వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మహా అయితే స్లైట్ చేంజ్ ఒక 3 to 4 మార్క్స్ గ్యాప్ ఉండొచ్చు తప్ప మ్యాక్సిమం మనకి ఈసారి కట్ ఆఫ్ ఇదే రేంజ్లో మెయింటైన్ అవుతుంది. ఓకే, సో మనకి ఇప్పుడు కట్ ఆఫ్ వచ్చింది కాబట్టి మార్కులు ఏ విధంగా స్కోర్ చేయాలో చూద్దాం. ఇది మనకి వెయిటేజ్, టాపిక్ వైజ్ వెయిటేజ్. ఆల్రెడీ నేను టాపిక్ వైజ్ వెయిటేజ్ డీటెయిల్గా అర్థమెటిక్, రీజనింగ్, జిఎస్ అంటే కరెంట్ అఫైర్స్లో మనం ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి అని చెప్పి దాని గురించి కంప్లీట్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఒక 20 మినిట్స్ వెళ్ళి ఆ వీడియో చూడండి. ఓకే, దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు వెంటనే ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో 2nd, 3rd, 4th ఇలా ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకి క్లియర్గా చెప్తున్నా వినండి. మీకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే టెస్ట్ సిరీస్లు, కొత్త టాపిక్స్ ఇలాంటివన్నీ పక్కన పెట్టి జస్ట్ తక్కువ టైంలో ప్రిపేర్ అవ్వగలిగే టాపిక్స్ వాటిని ఒకసారి రివిజన్ చేయండి. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఒక్కసారి చూడండి. మినిమం 2024లో జరిగిన ఎస్ఐ పేపర్ అన్న ఒక్కసారన్నా చూడండి. మన దగ్గర 2 పేపర్స్ అనాలిసిస్ ఉంది, మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఒక హాఫ్ డేలో మీకు 2 పేపర్స్ యొక్క అనాలిసిస్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు తక్కువ టైంలో రివైజ్ చేసుకొని మినిమం 25 మార్క్స్ సాధించే టాపిక్స్ ఏమున్నాయంటే మనకి అర్థమెటిక్లో నెంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్స్, టేబుల్స్ అండ్ గ్రాఫ్స్ ఈ 3 టాపిక్స్. అలాగే మనకి నెక్స్ట్ రీజనింగ్లో కోడింగ్ అండ్ డీకోడింగ్, సిరీస్, క్లాసిఫికేషన్, ఎనాలజీ ఈ 7 టాపిక్స్ మీరు రివిజన్ చేసుకోవచ్చు. అలాగే మీకు జిఎస్లో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ వాటి మీద జస్ట్ జాగ్రఫీ అలాగే ఎకానమీ ఈ రెండింటి మీద కొంచెం ఫోకస్ పెడితే, లేదా సైన్స్, ఎకానమీ బదులు మీరు సైన్స్ కూడా చూడొచ్చు, సైన్స్ వీటి మీద ఫోకస్ పెడితే ఈజీగా ఒక 5 to 6 క్వశ్చన్ కవర్ అవుతాయి. ఓకే, అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 to 8 టాపిక్స్ మీద ఒక పూట మీకు సరిపోతుంది. మీరు ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఒక పూట మీకు సరిపోతుంది. ఈజీగా 20 కాదు 25 to 30 మార్క్స్ కూడా మీకు ఈ 7 to 8 టాపిక్స్ మీద వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సరే మీకు ఇప్పుడు ఒక చిన్న డౌట్ రావచ్చు. ఆ డౌట్ ఏంటి అంటే 30 మార్క్స్ వస్తాయి అన్నారు. ఓకే, మీరు చెప్పినట్టు 30 మార్క్సే వచ్చినాయి అనుకుందాం. కానీ మీరే చెప్పారు కదా కట్ ఆఫ్ 80 to 85 ఉండొచ్చు. పోనీ ఇంకొక 5 మార్క్స్ ఎక్కువ అనుకుందాం, 90 ఉండొచ్చు కదా కట్ ఆఫ్. 90 ఉంటే మరి ఎట్లా అంటే ఇప్పటివరకు మీరు ప్రిపేర్ అయ్యే ఉంటారు, మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కవర్ చేసే ఉంటారు. నేను చెప్పే దానివల్ల ఏమవుతుంది అంటే ఇలా వెయిటేజ్ ఎక్కువ ఉన్న టాపిక్స్లో పొరపాటున మీరు ఏదైనా 1-2 టాపిక్స్ మిస్ అయితే
ఈ వీడియో చూడడం ద్వారా మీరు ఆ టాపిక్స్ ఇప్పుడు ప్రిపేర్ అవుతారు. అంటే ఈ వీడియో చూడక ముందు వరకు మీకు ఎంతైతే స్కోర్ వస్తుందో ఈ వీడియో చూడడం ద్వారా, ఈ వీడియోలో చెప్పిన అనాలిసిస్ చూసుకొని ప్రిపేర్ అవ్వడం ద్వారా ఇంకొక 5 to 6 మార్క్స్ ఎక్కువ గెయిన్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఒక్క మార్క్ వచ్చినా మనకి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 5 to 6 మార్క్స్ గెయిన్ చేస్తే మీరు చాలా ముందుకు వచ్చినట్టే లైన్లో. ఓకేనా? సో ఎవరైతే ఇప్పుడు 2nd, 3rd, 4th ఎగ్జామ్ రాస్తున్నారో మీకు ఒక్కటే చెప్తున్నాను, మీ ప్రిపరేషన్ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఎలాంటి డౌట్ పడకుండా ధైర్యంగా పోయి ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. ఒక్కసారి ఎగ్జామ్ అటెంప్ట్ చేసే ముందు ప్రీవియస్ పేపర్స్ ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. అంటే ఒక్కసారి వాటిని రివైజ్ చేయండి. దాంతోపాటు ఇట్లాంటి మెయిన్ టాపిక్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు ఒక 1 week to 10 days ఎవరికైతే గ్యాప్ ఉందో మీకు కొంచెం అడ్వాంటేజ్ ఉన్నట్టు, ఎర్లీగా రాసే వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం మీకు అడ్వాంటేజ్ ఉన్నట్టు మీరేం చేస్తారంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వెయిటేజ్ వీడియో ఒక 20 minutes ఈ టైం కేటాయించుకొని చూసి, సో దాంట్లో ఏ విధంగా నేను కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలని చెప్పానో ఆ అనాలిసిస్ చూసుకున్న తర్వాత మీ టైం అడ్జస్ట్ చేసుకొని ఈ 10 days, ఈ 1 week మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి, కొంచెం గట్టిగా. ఓకేనా? ప్రీవియస్ పేపర్స్తో పాటు ప్రజెంట్ జరగబోయే ఎగ్జామ్స్ యొక్క పేపర్స్ కూడా ఒక్కసారి ప్రాక్టీస్ చేశారంటే, లేదా వాటికి అనాలిసిస్ వీడియోస్ చూశారంటే మీరు ఇంకొంచెం బాగా ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది. సో టోటల్గా ఇలా హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఒక 10 టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని ఆ 10 టాపిక్స్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు కనీసం రివిజన్ చేసుకోండి. జిఎస్లో కూడా ఎక్కువ మనకి కరెంట్ అఫైర్స్ మీద అడుగుతున్నారు కాబట్టి కరెంట్ అఫైర్స్లో జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్, పాలిటీ ఈ 4 సబ్జెక్టులు కవర్ అయ్యే విధంగా చూసుకుంటే ఇటు సబ్జెక్టు సైడు మీకు ఛాన్స్ ఉంటుంది, అలాగే కరెంట్ అఫైర్స్ సైడు మీకు ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ చెప్తున్నా, ఒక్కసారి లాస్ట్ టైం మీ ప్రిపరేషన్ మీద నమ్మకం పెట్టుకోండి, ధైర్యంగా వెళ్ళి ఎగ్జామ్ రాయండి. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.